హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి టెట్ రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. తెలంగాణలో జరిగిన టెట్ ఈసారి మనకి నిరుద్యోగ అభ్యర్థులతో పాటు ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా రాయడం అయితే జరిగింది. ఇన్ సర్వీస్ టీచర్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు? నిరుద్యోగ అభ్యర్థులు ఎంతమంది క్వాలిఫై అయ్యారు? అనేదైతే వీడియోలో చూద్దాము. మనకి మొత్తము రేపు జరగబోయే డీఎస్సీకి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఎంత పోటీ ఉంది? ఏ క్యాస్ట్‌కి ఎక్కువగా పోటీ ఉంది అనేదైతే వీడియోలో అయితే చూద్దాము. ఇక పేపర్ 1 వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారు? పేపర్ 2 వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారు? అనేది దీంట్లో అయితే చూద్దాము. మళ్ళీ మనకి టెట్ ఎప్పుడు ఉండబోతుంది? డీఎస్సీ మనకి ఎప్పుడు రావచ్చు? అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక మనకి చూడండి ఓసీ వాళ్ళల్లో 69% మంది ఫెయిల్ అయ్యారు అనేదైతే ఇచ్చారు. ఓసీ క్యాండిడేట్స్ మనకి వాళ్ళకి 90% అయితే రావాలి కాబట్టి 90 మార్క్స్ అయితే రావాలి. 90% కాదు 60% రావాలి. 60%లో మనకి 90 మార్క్స్ అయితే రావాలి కాబట్టి దీనిలో మనకి వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు 69% మంది ఫెయిల్ అయితే అయ్యారంటే అంటే ఫెయిల్ వాళ్ళ క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా రాని వాళ్ళు. క్వాలిఫై అయింది కేవలం 31% మాత్రమే. ఈ 31%లో మహిళలు 27% మంది మహిళలు ఓసీలో పాస్ అయ్యారనైతే మనకి క్లియర్‌గా ఇక్కడైతే ఇచ్చారు. ఇక ఒక మార్కు తేడాతో అర్హత సాధించలేకపోయిన టీచర్లు అనేది ఇచ్చారు. ఓసీలో మనకి 89% వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారంట. దానిలో 89 మార్క్స్ వచ్చి 1 మార్క్‌తో ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనైతే ఇయ్యడం అయితే జరిగింది. ఇక చూడండి టెట్‌కి ఈసారి 24,346 మంది ఓసీ అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో 7,582 మంది అంటే 31% మాత్రమే ఓసీలో క్వాలిఫై అయితే అయ్యారు. వీళ్ళు ఓసీ నుంచి మనకి ఈసారి పోటీ అయితే కొంచెం తక్కువగానే ఉండబోతుంది. కొందరు ఓసీ అభ్యర్థులు 89 మార్క్స్ సాధించి 1 మార్క్ తేడాతో అర్హత సాధించలేకపోయారు అని, మిగిలిన వారు కొంతమందికి 89 వచ్చి సాధించలేకపోయారు అనేది ఇచ్చారు. 52 ఏళ్ల వయసున్న ఓసీ వర్గానికి చెందినటువంటి సర్కారు టీచర్ 89 మార్కులు తెచ్చుకొని క్వాలిఫై కాలేకపోయారు. 50 ఏళ్లు పైబడినటువంటి వారిలో క్వాలిఫై కాలేని ఉన్నారు అని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలైతే అంటున్నారంట. 27,000 టీచర్లకు టెట్ గండము అనేది ఇచ్చారు. మనకి ఇన్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళ టీచర్స్‌కి టెట్ అయితే కంపల్సరీ అని సుప్రీం కోర్ట్ అయితే చేయడం అయితే జరిగింది కదా! వీళ్ళకి ప్రమోషన్ రావాలి అంటే మనకి టీజీటీ చదివిన వాళ్ళు పేపర్ 1 క్వాలిఫై అయ్యి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ రావాలంటే పేపర్ 2 క్వాలిఫై అయితే ఉండాల్సయితే ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా ఈసారి టెట్ అయితే రాయడం అయితే జరిగింది. ఆల్రెడీ జనవరిలో ఇంతకుముందు జరిగిన టెట్ రాసేశారు. ఇప్పుడు ప్రీవియస్ టెట్ కూడా రాశారు. దీంట్లో 27,000 మంది అయితే టెట్ గండం పొంచి ఉంది అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. జనవరిలో నిర్వహించిన టెట్‌కు 65,605 మంది ఇన్ సర్వీస్ టీచర్లు హాజరయ్యారు. వారిలో 37,893 మంది క్వాలిఫై అయ్యారు. ఇక 27,712 మంది క్వాలిఫై కాలేకపోయారు అనేది ఇచ్చారు. ఇక 2025 సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడించింది. 2 ఏళ్లలో టెట్ పాస్ అయి ఉండాలి కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఇన్ సర్వీస్ టీచర్స్ అయితే ఇప్పుడు టెట్ ఎగ్జామ్ అయితే రాయడం అయితే జరిగింది. దానిలో నుంచి ఇక్కడ మనకి చూడండి బీసీ వాళ్ళలో పాస్ పర్సెంటేజ్ అనేది 48.82 పర్సెంటేజ్ అయితే పాస్ అయ్యారు. మనకి అప్లికేషన్ పెట్టిన వాళ్ళలో ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు 48%. ఇక జనరల్ కేటగిరీలో 31% అయితే పాస్ అయ్యారు. ఇక ఎస్సీ వాళ్ళలోని 69.68, ఎస్టీ వాళ్ళలో 54% పాస్ అయ్యారు. మొత్తము 51.37 పర్సెంటేజ్ అయితే పాస్ అవ్వడం అయితే జరిగింది. ఇందులోనే మనకి ఎస్సీ వాళ్ళు ఎక్కువగా పాస్ అయ్యారు. 69% అంటే ఇప్పుడు జరగబోయే డీఎస్సీలో ఎస్సీ వాళ్ళకి పోటీ ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత ఎస్టీ వాళ్ళకి ఎక్కువగా పోటీ ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత బీసీ వాళ్ళ పోటీ ఎక్కువగా ఇస్తారు. మీరైతే దేన్ని దృష్టిలో పెట్టుకొని డీఎస్సీకి అయితే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే
ఇక్కడ మనకి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ డీఎస్సీ రాస్తారు కాబట్టి, డీఎస్సీలో కాంపిటీషన్ మీకు ఎక్కువగా ఇచ్చేది ఎస్సీ వాళ్ళు ఫస్ట్ ఇస్తారు. తర్వాత ఎస్టీ వాళ్ళు ఇస్తున్నారు. ఇక బీసీ వాళ్ళు 48 బీసీ వాళ్ళు ఇస్తున్నారు. జనరల్ కేటగిరీలో కొంచెము పర్సెంటేజ్ అయితే తగ్గడం అయితే జరిగింది. ఇక మొత్తం ఓవరాల్‌గా లాస్ట్ టెట్‌తో పోలిస్తే ఈ టెట్‌లో పాస్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంది. పేపర్ ఈజీగా ఉండడము దానివల్ల అయ్యుండొచ్చు. ఇక ఎస్టీలో చూడండి 70% టెట్ పాస్ అనేది ఇంకా న్యూస్ పేపర్‌లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అత్యల్పంగా జనరల్ కేటగిరీలో 31.14% అనేది ఇచ్చారు. ఇక పేపర్ 1లో చూడండి పేపర్ 1, 2లో నిరుద్యోగులు ఇన్ సర్వీస్ టీచర్లలో ఎస్సీ అభ్యర్థులు అత్యధికంగాను 69.68% మంది ఉత్తీర్ణులయ్యారు అని అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక మొత్తం అప్లై చేసిన వాళ్ళు దీని గురించి అయితే ఇచ్చారు. ఇన్ సర్వీస్ టీచర్స్ ఎంతమంది ఉత్తీర్ణులయ్యారు అనేదైతే చూడండి. ఇక అత్యధికంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన టీచర్లు ఉత్తీర్ణులయ్యారు. పేపర్ 1లో ఏకంగా 92.92% పాస్ అవ్వడం అయితే జరిగింది. పేపర్ 2లో చూడండి గణితము, సైన్స్‌లో 78.23%, సోషల్ 66.4% పాస్ అయ్యారు. అత్యల్పంగా జనరల్ విభాగంలో పేపర్ 1లో 60.30% ఉత్తీర్ణులయ్యారు. పేపర్ 2లో సోషల్‌లో కేవలం 20.48% పాస్ కావడం గమనార్హం. ఇక బీసీలో చూడండి 83.26, ఎస్టీలోనేమో 65.66% పేపర్ 1లో పాస్ అయ్యారు. నిరుద్యోగ అభ్యర్థుల్లో జనరల్ కేటగిరీలో పేపర్ 2లో గణితము, సైన్స్‌లో 11.57%, సోషల్‌లో 8.56% అర్హత సాధించారు అని మనకివ్వడం అయితే జరిగింది. అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేశారు కదా! అబ్జెక్షన్స్ రేజ్ చేసిన క్వెషన్స్‌కి మనకి పేపర్ 1లో 4 మార్క్స్ అయితే 11థ్ షిఫ్ట్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. 8థ్ రోజు రాసిన వాళ్ళు పేపర్ 1 వాళ్ళకి కూడా 4 మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి. ఇక పేపర్ 2లో సోషల్‌లో మనకి ఒక్కొక్క షిఫ్ట్‌లో 1 మార్క్ అయితే యాడ్ అవ్వడం అయితే జరిగింది. ఇక పేపర్ షిఫ్ట్ సోషల్‌లో పేపర్ 6థ్ రోజు జరిగినటువంటి పేపర్‌లోనేమో పేపర్ 2లో మనకి 2 మార్క్ అయితే యాడ్ అవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా కొంతమందికి కొన్ని షిఫ్ట్‌లలో మార్క్స్ అయితే యాడ్ చేశారు. ఆ యాడ్ అయిన క్వెషన్స్ ఏంటి అనేది కూడా నేను వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే ఛానల్‌లో ఉంది చూడండి. నేను ఐ కార్డ్స్‌లో ఇస్తాను. అవి క్వెషన్స్ ఏంటి అనేదైతే మీరు చూడండి. మనకి మళ్ళీ జూను, జూలైలో మళ్ళీ ఇంకొక టెట్ అయితే రాబోతుంది అని అయితే ఇచ్చారు. ఒక టెట్ 2027 జనవరిలో రెండో టెట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇలాగా మనకి టెట్ అయితే మళ్ళీ నెక్స్ట్ జూన్‌లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. క్వాలిఫై అయిన వాళ్ళు డీఎస్సీకి ప్రిపేర్ అయితే అవ్వండి. ఎందుకంటే డీఎస్సీ కూడా మనకి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఎవరైనా స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా స్కోర్ పెంచుకోవడానికి మీరు ఈ విధంగానే ఇప్పుడు ఏ విధంగా టెట్‌కి ప్రిపేర్ అయ్యారో ఆ విధంగానే ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ మనకి నోటిఫికేషన్ వచ్చేనప్పుడు కాకుండా నోటిఫికేషన్ రాకముందు నుంచే మీరు చదవడము స్టార్ట్ చేస్తే అప్పుడు మంచి మార్క్స్ అయితే తెచ్చుకోగలుగుతారు. ఇక ఈరోజు తెలంగాణ టెట్‌కి సంబంధించిన న్యూస్ ఇది. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. టెట్, డీఎస్‌కి సంబంధించిన న్యూస్ అనేటివి ఎవ్రీ అప్డేట్ అనేది ఛానల్‌లో ఉంటుంది. అటు ఏపీలోవి, ఇటు తెలంగాణకు సంబంధించినవి. ఏపీ సెట్‌కి సంబంధించిన తెలుగు క్లాసెస్ అయితే ఛానల్‌లో ఉన్నాయి. ఎవరైనా కావాలంటే చూడండి. ప్రీవియస్ పేపర్స్ కూడా తెలంగాణ టెట్‌కి, తెలంగాణ డీఎస్‌వి కూడా ఉన్నాయి. ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు వీడియోస్‌ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీకు ఎంతవరకు ఉపయోగపడింది కూడా కామెంట్ అయితే చేయండి. మీకు టెట్, డీఎస్‌కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. మేము రిప్లై అయితే ఇస్తాము. థ్యాంక్ యూ.